హాయ్ మామ అందరికి, నేను మీ రేచర్ల అమ్మాయిని. ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. నాగిరెడ్డిగూడెంలో ఉన్న ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేసేయండి మామ. ఈ టెంపుల్కి మీరైతే ఎన్నిసార్లు వచ్చారో కూడా కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లే వెళ్ళాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, టెంపుల్ గురించి అయితే చెప్తాను. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఇదే ఆ టెంపుల్. ఇక్కడ ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లితో పాటు చాలా రకాల దేవుళ్ళు అయితే ఉన్నారు. శివాలయం, దుర్గమ్మ తల్లి, నాగేంద్ర స్వామి, చిన్న చిన్న శివలింగాలు, ఇలాగ చెప్పుకుంటే పోవాలి కానీ చాలా రకాల దేవుళ్ళు అయితే ఉన్నారు. ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి చాలామంది ఇంటి దగ్గర అయితే వెలుస్తుంటారు కదా, అలాగా వెలిసినప్పుడు ఇంటి దగ్గర గుడి కట్టుకొని సేవ అయితే చేసుకోవాలని అంటారు. అలాగ చేసుకోలేమని చాలామంది అయితే పట్టించుకోవడం అయితే మానేస్తారు. అలాగ మానేస్తే మీరైతే రిస్క్లో పడ్డట్టే. ఇంట్లో గొడవలు, హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంటాయి. ఆ అక్క చెల్లెలు మా ఇంటికి వచ్చారని మాకు తెలియక మేము కూడా అలాగే పట్టించుకోలేదు అంటే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చారని అయితే మాకు తెలియలేదు. మరి ఎలా తెలిసింది ఏంటి అని అనుకుంటున్నారా? ఇంటి దగ్గర అయితే పుట్టగొడుగులు అయితే లెగుస్తాయి. అలాగ లెగిసినప్పుడు మాకైతే తెలియక మేమైతే పీకేసాం. మాకులాగా మీరు కూడా ఎవరు అలాగైతే చెయ్యొద్దు. మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు పెద్దవారు అయితే ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి అయితే చూపించి అడగండి మీకు తెలియకపోతే. లేదంటే మీ వీధిలో ఎవరో ఒకరు ఇంటి దగ్గర టెంపుల్ కట్టుకొనే ఉంటారు కదా, అలాగే ఎవరో ఒకరికైతే చూపించి అడగండి మీకు తెలియకపోతే. పుట్టగొడుగులు ఒకటే కాదండి, ఇంటి దగ్గర అయితే పువ్వుల చెట్లు ఉంటాయి కదా, వాటికి కూడా చెదల్లాగా అయితే వచ్చిద్ది. మేము కూడా మీకులాగా టెంపుల్ అయితే కట్టుకోలేక అక్కడ ఆ తల్లున్న గుళ్ళు అయితే అప్పచెప్పాం. ఎలాగ అప్పచెప్పాం ఏంటనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఎలాగా ఏంటి అని మాకు పరిష్కారం అయితే తెలియలేదు, ఏం చేయాలా అని. మా అమ్మ అయితే ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయింది. ఎందుకమ్మా ఇప్పుడు ఏమైపోయిందని అని అడిగితే, నీకు తెలీదు మూసుకొని ఉండని చెడమడా అయితే తిట్టేసింది. ఆ తర్వాత తెలిసిన వారు ఎవరో ఈ టెంపుల్లో ఉండే స్వామీజీ నెంబర్ అయితే ఇచ్చారు. ఆ స్వామికి అయితే ఫోన్ చేసి అడిగితే, ఏం కాదమ్మా, ఆ స్వామి అయితే ఇంటికి వచ్చి చూసి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే వచ్చారని చెప్పారు. ఆ స్వామి ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్ళారు. అలాగ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ స్వామి చెప్తారు ఎప్పుడు రావాలి ఏంటి అని. మీ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసి ఎలా పంపిస్తారో ఈ తల్లికి కూడా అలాగైతే కళ్యాణం అయితే చేయాలన్నారు. కళ్యాణం చేసిన తర్వాత చుట్టాలను అయితే పిలిచి భోజనాలు అయితే పెట్టుకోవాలని అన్నారు. అప్పుడు ఇంకా 2 ఏటపోతుల్ని అలాగే 2 కోళ్ళని అయితే కోసేసాం. అలాగే మా చుట్టాలందరినీ అయితే పిలిచి భోజనాలు అయితే పెట్టాం. చెప్పేశాం కదా, పని అయిపోయిందని అయితే అసలు అనుకోవద్దు. ఆ తల్లిని మర్చిపోకుండా అప్పుడప్పుడు వెళ్ళి అక్కడైతే పలారం అయితే చేసి రావాలి. ఆ స్వామీజీ ఇల్లు కూడా అక్కడ టెంపుల్ దగ్గరే. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా జరుగుతాయి. మొక్కు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఫంక్షన్ అయితే చేసుకుంటారు. సరే మరి ఉంటాను. అలాగే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మామ.